కేటీఆర్ గురించి వెళ్ళి అక్కసు పాపం ఎందుకు ఈయన పోతే జనం తెచ్చుకున్న జనమైనా చప్పటి కొట్టే పరిస్థితి లేదు. కేటీఆర్ని చూస్తే ఓ జనం కేరింతలు కొట్టుకుంటా స్వాగతం చెప్తున్నారు. ఆ అక్కస్ ఎక్కువైంది, దాంతో మైండ్ దొబ్బినట్టుంది. అందుకని ఇట్లా మాట్లాడుతున్నాడు మెంటల్గా. ఏం మాటలు ఏంటిది? ఏంది ఐటమ్ సాంగ్ అట? నిజమే, నీకు గజ గుర్తుంటాయి. ఎందుకంటే నీ మాటలు రేఖలు దాటుతుంటాయి, హద్దు లేకుండా రేఖలు దాటుతుంటాయి. నీ ఊహలు తారాతోరణాలలో విహరిస్తుంటాయి. నీ రేఖల హద్దులు దాటే సంగతి తెలుసు, నీ తారాతోరణాలలో నువ్వు విహరించే నీ లీలలు తెలుసు, అన్నీ తెలుసు ప్రజలకి. నీకు గదే భాష వస్తుంది, గదే మాట్లాడతావు నువ్వు, నీ స్థాయి గదే. అంతమించి నీకు రాదు. ఇంకా ఎవరెన్ని చెప్పినా, నీ సొంత బంధువులే చెప్పినా, నీకు ఎంత దగ్గర ఆత్మీయ బంధువులు చెప్పినా వినే స్థితిలో నీ మూర్ఖత్వాన్ని పరాకాష్ట ఉన్నావు. అవి మాట్లాడితే మనకు ఎదురు తగులుతాయి అని సోయి ఉండాలి. నిజమే, ఇంతకుముందు మనం చూపిస్తున్నారు, సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. నువ్వు అంటే ఈయన కవితమ్మ గురించి మాట్లాడుతున్నాడు, హరీష్ రావు గారి గురించి మాట్లాడుతున్నాడు. ఏందో నిర్ణయాలు ఇంకా ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళని దూరం చేసిండ్రు, వాళ్ళు నిలగొట్టిండ్రని. మరి నిన్న ఎందుకో నీ సొంత అన్న కూతురు పెళ్ళి అయితే నీ కుటుంబ సభ్యులు రాలేదు ఎందుకు? చెప్పు సమాధానం. నీ సొంత అన్న కూతురు పెళ్ళికి నీ సొంత కుటుంబ సభ్యులు, నీ భార్య నీ కూతురులే కదా నీ కొంత కుటుంబ సభ్యులు, ఇంకో పోలేదు. ఎందుకు మాట్లాడాలి వ్యక్తిగతమైన విషయాలు, కుటుంబ విషయాలు? ఏమవసరం? నువ్వు ఒకటి మాట్లాడితే ఇంకోటి వస్తుంది కదా. ఇంకా గోపీనాథ్ కుటుంబ వ్యక్తిగత విషయాలకు మాకేం సంబంధం ఉంటుంది పార్టీకి? మనకే ఎవరు తెలియదు, ప్రపంచానికి తెలియదు ముచ్చట. ఎన్ని ఏదో సరే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. పార్టీల విషయాలు కావు కదా మీ కుటుంబ విషయాలు. ఎందుకు అంత దిగజారుడు ఆలోచన, నువ్వు దిగజారుడు మాటలు? గీ ఓట్లు వేస్తాయా జూబ్లీ హిల్స్లో? చేసినావు ఏదో ప్రయత్నం, ఆదిరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చి ఇంకేందో చేసి ఏందో మాట్లాడవు, ఏందో మాట్లాడినావు, బలగొట్టుకున్నావు. ఒకటంటే ఒక పనికి వచ్చే ముచ్చట ఏదన్నా ఒక మీడియా ప్రెస్ అంటే ఎదురు చూస్తుంటారు జనం. పాపం అక్కడ హాజరైన ఆ రిపోర్టర్ మిత్రులు, కెమెరామెన్ మిత్రులన్నా చూస్తుంటారు ఏదైనా ఒకటి మంచి మాట చెప్తాడేమో అని. ఏదైనా వినసొంపుకు ఉండేది, 2 రోజులు మాట్లాడుకునేది ఏమన్నా దొరుకుతుందేమో అని చూస్తారు. పాపం వాళ్ళకే విసుకొస్తున్నట్టుంది. నేను ఎదురుగా కూర్చునే రిపోర్టర్ మిత్రులకి, కెమెరామెన్లకి. మమ్మల్ని కూర్చోబెట్టినాడ మేమన్నా చెప్తాం అయినకంటే మంచి సమాధానం అనుకుంటారు చాలామంది ఆ సీట్లో. ఇంకేంది ఏమన్నా అంటే ఎవరు అడితాలను అయ్యో నువ్వే తీసుకో. ఉద్యోగస్తులు అడిగితే రండి మీరే వచ్చి కూర్చొని చేసుకోండి, మీకే ఇస్తా ఆర్థిక. ఏది నిన్న ఆర్ కృష్ణ గారు మందకృష్ణకు మీకే ఇస్తే వచ్చి అప్పచెప్తే చేసుకోండి. మరి దీపో ముఖ్యమంత్రి చేయి వాళ్ళని ఎవరిని
ఇక నువ్వు ఇచ్చుడేంది మళ్ళా మునగానివి ఆ చేయలేంచి జరుగు మరి ఎవరికి ఇస్తావు ఆర్ కృష్ణ గారికి ఇస్తావా మందకృష్ణ గారికి ఇస్తావా ఈ నడపమని చెప్పు ఒక 18,000 ఎందుకు ఇస్తావు మొత్తం ఇస్తే వాళ్ళు ఏం సరి చేస్తారు ఎందుకు ఇంత పనికిమాల మాటలు ఏమంటారు వీటిని రణ చేసి అనపోతే ఏమంటారు నువ్వు బాధ్యత తీసుకొని నేను పొడుస్తా పీక్తా చేస్తా అని మాటలు ఇచ్చి ప్రజలకి నమ్మించి ఓట్లు వేయించుకొని ఆడ కూర్చొని ఇప్పుడు ఎవరు అడిగితే వాళ్ళ మీద ఎదురుదాడి చేసి నువ్వే చేద్దురా నువ్వు లేకపోతే ఏ రాదా ఇంకెవరికి ఇంకెవరికి ఇచ్చినా నీకంటే మంచిగా చేస్తారు ఇంకెవరికి ఇచ్చినా నీకంటే మంచిగా చేస్తారు ఈ రకంగా కేసీఆర్ ఇంత అభివృద్ధి చేసుకొచ్చిన దాన్ని నువ్వు నాశనం చేస్తున్న విధానం చూసిన తర్వాత కనీసం వచ్చిన వాళ్ళు గొప్ప చేయలేకపోతే ఉన్నట్టునే ఉంచుతారు సంవత్సరానికి 15,000 కోట్లు ఇప్పటికి 30,000 కోట్ల ఆదాయం లోపలికి చేసినావు 2 ఏళ్ళు నీ చేతికిస్తే నిర్మాణ రంగాన్ని ఖతం చేసినావు దాని ప్రభావంతో ఇవాళ దాదాపు 30-35 లక్షల మంది పనులు దొరకక ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రంలో నిర్మాణ రంగంలో దాని మీద ఆధారపడ్డ వ్యాపారాలు మొత్తం నాశనపోయి ఉన్నాయి దాంతో వాళ్ళ జనం చేతిలో 10 రూపాయలు దొరికే పరిస్థితి లేకుండా అయింది ఎటు చూసినా రియల్ ఎస్టేట్ మీద బతికే వందలాది వేలాది మంది లక్షలాది మంది కుటుంబాలు నాశనమైనాయి నువ్వు చేయబట్టి ఏమనంటే నువ్వు చేద్దురా ఈ నిజంగానే దమ్ముంటే ఈ పక్క జరుగు నీకు పదవి మీద ప్రేమ లేకపోతే పక్క జరిగివు వాళ్ళకే ఇవ్వు లేదు వాళ్ళ దాంట్లో లేకపోతే నీ దాంట్లో రెడీగా ఉన్నారు నిన్న మొన్నటి దాకా బట్టి ఉత్తమే అనుకున్నది ఈ మధ్యన మహేష్ కుమార్ గౌడ్ కూడా బాగా ఆశలు పెంచుకుంటున్నట్టు కొంచెం మీద రెడీ ఉన్నట్టుండు ఆయన కూడా తయారవుతున్నట్టుండు ఇవు నువ్వు లేకపోతే ఇప్పుడు లేడీ ప్రపంచంలో ఏందో నువ్వు చేద్దురా అడిగిన వాళ్ళు నెల దబాయించి కాలేజీలో ఏమంటే కాలేజీలో భయపెట్టించి ఏం పరిపాలన ఏం చేస్తున్నావు అసలు సాఫ్గా అర్థమైంది ఈ రాష్ట్ర ప్రజలకి పరిపాలన అనేది నీతో కాదు నువ్వు దానికి పనికిరావు ఆ కనకపు సింహాసనం మీద దేని కూసబెట్టిన సామెత గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు ఒక భాష మార్చుకోవైతివి పద్ధతి మాట్లాడే విధానం మార్చుకోవైతివి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రెస్ మీట్లే కాదు మీట్ ద ప్రెస్ను కూడా గవే పద్ధతులు నడిపినావు గవే అబద్ధాలు గవే పనికిమాలిన మాటలు గవే బూతులు ఇది నీ బతుకు